ఇక ఇప్పుడు కూడా నువ్వు నోరు విప్పకపోతే ఇక ఈ పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరమ్మా అనే విధంగా అంటూ ఉంటే ఇక రూప మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. మాట్లాడమ్మా, మాట్లాడతావా లేదా? నువ్వు మాట్లాడకపోతే ఇక ఈ తల్లి చచ్చినంత ఒట్టే అని విరూపాక్షి అనగానే అప్పుడు వెంటనే రూప ఇలా అంటూ ఉంటుంది. అమ్మ, నాకు రాజుకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాను కదా అమ్మ, నా అంగీకారంతోనే ఈ పెళ్లి జరుగుతుంది అని ఈ విధంగా రూప చెప్పగానే విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు అంటుంది? నీ అంగీకారంతో ఈ పెళ్లి జరగడం ఏంటి? లేదు లేదు, నా కూతురి మాటలు ఇవి కావు. నాకు తెలుసు నా కూతురు ఎలాంటిదో. ఏదో తేడా జరిగింది, ఏదో జరుగుతుంది. అమ్మా, ఎవ్వరు నన్ను ఏమీ చేయలేదమ్మా. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు. ఇన్స్పెక్టర్ గారు, ఈ పెళ్ళి అంగీకారంతోనే జరుగుతుంది అని అనగానే ఇక రాజు, రూప చెప్పేసింది కదా, ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. ఎంతోమంది ఈ పెళ్ళిని ఆపాలని చూస్తున్నారు. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా మనం వెంటనే పెళ్లిపీటలపై కూర్చుందాం పద రాజు అని అంటూ ఉంటే ఇక రాజు మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అయ్యా, ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది, ఇక ఆ తరువాత పెళ్లి గడియలు ముగుస్తాయి అని చెప్పగానే పంతులు గారు ఆ తాళిని ఇలా ఇవ్వండి అని అనగానే వెంటనే శ్వేత ఆ తాళిని రాజు చేతిలో పెట్టి, రాజు నా మెడలో తాళి కట్టు రాజు, ఇదిగో రాజు తీసుకురాజు అని బలవంతంగా తాళిని మెడలో కట్టిపిస్తూ ఉండగా, అవునన్నయ్య కట్టనయ్య, ఎరా రాజు, లేదంటే ఈ అమ్మ ఉండదురా, ఎవరా త్వరగా కట్టురా శ్వేత మెడలో అని ముత్యాలు కూడా అంటూ ఉంటే, ఎరా అయ్యా ఆలోచించురా, వద్దురా వద్దురా, అమ్మాయి గారికి అన్యాయం తలపెట్టే పని నువ్వేది చెయ్యవు కదరా, ఆపుతారా అండి? మీరేం మాట్లాడుతున్నారో మీకేం అర్థమవుతుందా అని కోపంగా ముత్యాలు అంటూ ఉంటుంది. రాజు, ఎవరి మాటలు నువ్వు నమ్మకు, ముందు నువ్వు నా మెడలో తాళి కట్టు అని ఏంటో అలా వెంటనే కట్టబోతూ ఉంటే, అమ్మ అయిపోబోతుందమ్మా, నీ జీవితం ముగుస్తుంది, ఒక్క క్షణం ఆలోచించమ్మా అని విరూపాక్షి అంటూ ఉంటే రూప మాత్రం ఏం ఆలోచించకుండా మౌనంగా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక రాజు వెంటనే శ్వేత మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. అప్పుడే రూప అనుకోకుండా కళ్ళు తిరిగి క్రింద పడుతుంది. ఇక కళ్ళు తిరిగి క్రింద పడిపోగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఒక్క నిమిషం ఉండండి అని అంటూ చేతిని పరీక్షించి చూస్తూ ఉంటే, ఏమైంది, నా కూతురికి ఏం జరిగింది డాక్టర్ అని ప్రతాప్ అంటూ ఉంటాడు. షీఈస్ ప్రెగ్నెంట్ అనే విధంగా డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. విరూపాక్షి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంటి డాక్టర్, నో, అలా జరగడానికి వీల్లేదు, నా కూతురు ప్రెగ్నెంటా? అవును, మీ కూతురు కడుపుతో ఉంది, ఇప్పుడు మీ కూతురికి 2వ నెల అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటి డాక్టర్ మీరు అంటుంది, నా కూతురికి 2వ నెలనా? అవును, ఇప్పుడు తనని మీరు చాలా కేరింగ్గా చూసుకోవాలి. ఏంటి తమ్ముడు, అసలు ఏం జరుగుతుంది? రూప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? ఏంటి అమ్మాయి గారు ప్రెగ్నెంటా? ఎరా అయ్యా, వెళ్ళరా, నీ భార్య దగ్గరికి వెళ్ళరా అని అనగానే వెంటనే రాజు ఆ తాళిని క్రింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అమ్మాయి గారు లేవండి అనే విధంగా అంటూ అలా పిలుస్తూ ఉంటే నెమ్మదిగా రూప కళ్ళు తెరుస్తుంది. ఇక సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక విరూపాక్షి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. రూప, నువ్వేం చేసావో నీకేనా అర్థమవుతుందా? ఏమైంది నాన్న, ఏం జరిగింది నాన్న? మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను కదా నాన్న, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి నాన్న? నాకు నిజంగా ఏం తెలియదు నాన్న అనే విధంగా రూప అంటూ ఉంటే, నువ్వు ఏం చేసావో నీకైనా అర్థమవుతుందా? 10 మంది ముందు నా పరువు తీసావు కదా, నేనేం పరువు తీశాను నాన్న అని అంటూ ఉంటే, పరువు తీయడమా? నువ్వు కడుపుతో ఉండటం పరువు తీయటం కాదా అనే విధంగా అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న మీరు అంటుంది? నేను కడుపుతో ఉన్నానా? అవునమ్మా, మీరు కడుపుతో ఉన్నారు. నేనే ఈ విషయాన్ని డాక్టర్గా అందరికీ తెలియజేశాను అనే విధంగా చెప్పగానే రూప కూడా చాలా షాక్ అయిపోతుంది. ఇక రాజు మాత్రం అసలు మేము దగ్గరగా కూడా ఏ రోజు లేమో, అలాంటిది అమ్మాయి గారు ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటే ఇక రూప కూడా అలా రాజు వైపు చూస్తూ ఉండిపోతుంది షాకింగ్లో. తమ్ముడు తన కడుపులో పెరుగుతుంది, రాజుకు సంబంధించిన వాళ్ళే ఖచ్చితంగా అయ్యుంటారు, కాబట్టి మనం
అబార్షన్ చేపిస్తేనే మంచిది అనే విధంగా విజయాంబిక అనగానే, నువ్వసలు రాక్షసివేనా, నువ్వసలు మనిషివేనా, నా కూతురికి నువ్వు అబార్షన్ చేయిస్తావా, అయినా నువ్వెవరివి? అప్పుడు రాజు వెంటనే, విజయాంబిక గారు, మీరు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. తను నా భార్య, నా భార్యకు అబార్షన్ చేయించడానికి మీరెవరు? కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేను అని విధంగా అనగానే రూప షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. మీరు నా భార్యకు అబార్షన్ చేయిస్తానని మీరు ఎలా మాట్లాడతారో? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఏంట్రా అబార్షనే చేయిస్తాను, ఇప్పుడైతే ఏంటి? అది కాదు పెద్దయ్య, అమ్మాయి గారికి మీరు అబార్షన్ చేయిస్తారా? అప్పుడు సీఎం వెంటనే, కానీ అలా చేయించడం చట్టరీత్యా నేరం, తెలిసి నేను ఆ పనికి అంగీకరించను. అమ్మ శ్వేత, నువ్వు బ్రతికుంటే నీ సంతోషానికి కారణమైన వారిని నేను ఎంతోమందినైనా తీసుకుని వస్తానమ్మా, కానీ అతన్ని మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవద్దని నేను సీఎంగా నీకు చెప్తున్నాను. నాన్న, అది కాదు నాన్న, నాకు రాజు కావాలి నాన్న, అర్థం చేసుకోండి. అమ్మా, రూపమేడలో రాజు తాళి కట్టాడు, దాని విషయం పక్కకు పెడితే ఇప్పుడు తను కడుపుతో ఉంది. దానికి తండ్రి కూడా రాజు అని తెలుస్తుంది కదా, రాజు అని ఇంకా తెలియలేదు కదా నాన్న. మరి తెలియనప్పుడు మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మరి నిర్ణయం తీసుకోవాలంటే ముందు ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి అసలు తండ్రి రాజున కాదా అని తెలుసుకోవాలి. ఆ తర్వాత నేనొక నిర్ణయానికి వస్తాను. నేను అప్పటి వరకు నేను అంగీకరించను నాన్న, ఎందుకంటే ఈరోజు నా పెళ్ళిని నేను రద్దు చేసుకుంటున్నాను. కానీ ఈ విషయం తెలిసాక ఆ తర్వాత నేను రాజు తండ్రి కాదని తెలిసిన నిమిషంలో అప్పుడే నేను గుళ్ళో రాజుతో పెళ్లి చేసుకుంటాను. పదండి నాన్న, వెళ్ళిపోదాం అని అంటూ వెంటనే అక్కడి నుండి సీఎంని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక విరూపాక్షి కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఆగు విరూపాక్షి అని సూర్యప్రతాప్ కోపంగా అంటాడు. ఏంటి సూర్య, ఇదంతా నీ వల్లే. ఈ పెళ్ళిని ఆపుతాని అన్నావు, అలాగే ఆపావు. నాతోనే ఛాలెంజ్ చేశావు. నువ్వు గెలిచావని సంబరపడుతున్నావా? నేను గెలిచానని సంబరపడటం లేదు సూర్య. నా కూతురి జీవితం ఈ రకంగానైనా నిలబడిద్దని సంతోషపడుతున్నాను. నిన్ను ఓడించాడని నాకు లేదు. నా కూతురి జీవితం నిలబెట్టాలన్న బాధ్యత తల్లిగా నాకుంది కాబట్టే నేను ఇలా వచ్చాను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేమీ చెయ్యలేను. నువ్వు ఎప్పుడు తప్పు చేసేదానివే, తప్పుడు మనిషివి సూర్య. నేను ఎలాంటి దాన్నో తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడటం సరికాదు సూర్య. ఏంటి నీ గురించి నా తమ్ముడు మాట్లాడేది? ముందు అసలు నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అని అంటూ ఉంటే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని కోపంగా ముత్యాలు అంటూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ, ఇక ఇప్పటికైనా నేను అమ్మాయి గారిని నా భార్యగా అంగీకరించకపోతే ఇక నేను ఉన్న వృధానే. నువ్వు కాదమ్మా చనిపోవటం, అంతకంటే ముందు నేనే నా ప్రాణాలు వదులుకుంటాను. ఏంట్రా అయ్యా అలా మాట్లాడుతున్నావు? అవునమ్మా, నాకు అమ్మాయి గారి కంటే ఏది ఎక్కువ కాదు, కానీ అమ్మాయి గారి కంటే నీ ప్రాణాలు ముఖ్యమని ఇప్పటి వరకు ఇక్కడి దాకా వచ్చాను. కానీ ఇప్పుడు నా అమ్మాయి గారి కడుపుతో ఉందమ్మా, అందులో ఉన్న పాపని చంపాలని చూస్తున్నారు. ఇది నీకు కరెక్ట్గా అనిపిస్తుందా? నువ్వు చెప్పమ్మా. అలా చేయిస్తే ముందు నా ప్రాణాన్ని తీసుకుంటాను, కానీ అలా మాత్రం జరగనివ్వనమ్మా. నువ్వే ఆలోచించుకో. అసలు నీకు ఈ కొడుకు ప్రేమ దక్కాలనుకుంటే అమ్మాయి గారిని నువ్వు ఇక్కడే ఉండమని చెప్పు అనే విధంగా అనగానే ఇక ముత్యాలు రూప వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ రూప, నీకు నేను కావాలో ఈ ఇల్లు కావాలో తేల్చుకో, ఎందుకంటే నువ్వు నా కూతురివి అనే విధంగా అంటూ ఉంటే ఇక రూప ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. అప్పుడు ముత్యాలు వెంటనే రూప దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ముత్యాలు ఏం చెప్తుందా అని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక రేణుక మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.